హలో పిల్లలు, ఈరోజు కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? తెనాలి రామకృష్ణుడు ఎంత తెలివైనవాడో తెలుసుకోవాలనుందా మీకు? సరే పదండి మరి తెనాలి రామకృష్ణుడు ఒక అపరాధిని ఎలా తెలివిగా పట్టుకున్నాడో చూద్దాం. అతను మహారాజు గారిని ఒక ఎరుపు రంగు నెమలితో మోసం చేయాలనుకున్నాడు. ఎర్ర నెమలి. శ్రీకృష్ణదేవరాయల వారికి పక్షులంటే చాలా చాలా ఇష్టం. అతని భవనంలో ఎన్నో అరుదైన రకాల పక్షులుండేవి. ఒకరోజు దర్బార్లో పనిచేసే వ్యక్తి రాజుగారిని కలవడానికి వస్తాడు. అప్పుడు రాజుగారు పక్షులతో తన సమయాన్ని గడుపుతున్నారు. పక్షుల మీద ఉన్న రాజుగారి ఇష్టాన్ని ఆ వ్యక్తి అవకాశంగా తీసుకుందామనుకున్నాడు. అందుకే మహారాజు గారి సహాయం కోసం అక్కడికి వచ్చాడు. ఇంటికి వెళ్తున్న సమయంలో ఏం చేయాలో అన్న దాని గురించి ఆలోచించాడు. హఠాత్తుగా తనకి దారిలో ఒక నెమలి కనిపించింది. ఆ నెమలిని ఈ భూమి మీద ఉండే ఒక అద్భుతమైన పక్షిని చేయాలనుకున్నాడు. దాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చాలని ఎన్నో మార్గాల కోసం ఆలోచించాడు. ఆ వ్యక్తి ఒక చిత్రకారుడి దగ్గరకు వెళ్లి నెమలికి ఎరుపు రంగు వేయమని ఆజ్ఞాపిస్తాడు. అతను ఎంత అందంగా వేశాడంటే ఆ నెమలి నిజంగానే ఎరుపు రంగులో ఉన్నట్టుగా అనిపించింది. మహారాజా, ఈ నెమలి లోకంలోనే అరుదైన రకం. దట్టమైన అడవుల్లో ఇది నివసిస్తుంది. దీన్ని పట్టుకోవడం చాలా కష్టం. నేను మీకోసమే ఈ నెమల్ని పట్టుకోవడానికి చాలా డబ్బుని ఖర్చు చేశాను. ఇది మీ దగ్గర ఉన్న అన్నిట్లో కల్లా చాలా గొప్పది, అలాగే అందమైనదిగా ఉంటుంది. మహారాజు గారు ఆశ్చర్యంతో చూశారు. ఆ వ్యక్తికి అరుదైన నెమలిని తెచ్చినందుకు 1000 బంగారు నాణాలని ఇచ్చారు. ఆ ఎరుపు రంగులో ఉన్న నెమలిని ఊరందరికీ చూపించాలని అనుకున్నారు రాజుగారు. దానికోసం కావలసిన ఏర్పాట్లు చేయమని రాజుగారు ఆజ్ఞాపించారు. తను వేసిన పథకం ఫలించిందని ఆ వ్యక్తి ఎంతో సంతోషపడ్డాడు. రాజుగారికి నమస్కరించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. కొంత సమయంలోనే ఊరిలోని ప్రజలందరూ ఆ నెమలిని చూడ్డానికి వచ్చారు. ఎరుపు రంగులో ఉన్న ఆ నెమలిని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అదొక్కటే కాదు, ఇతర రాజ్యాల నుంచి కూడా మహారాజులు ఈ నెమలిని చూడ్డానికి వచ్చారు. ఇలాంటి అరుదైన పక్షిని తెచ్చినందుకు అందరూ ఆ వ్యక్తిని మెచ్చుకున్నారు. సభలో ఉన్న తెనాలి రామకృష్ణుడికి మాత్రం ఆ నెమలిని చూసి అనుమానం వచ్చింది. ఆ పక్షి దగ్గరకు వెళ్లి చూస్తే రంగు పూసిన వాసన వస్తుంది. ఆ వ్యక్తి రాజుగారిని మోసం చేశాడు అని తెనాలి తెలుసుకున్నాడు. ఆ మోసాన్ని రాజుగారి దగ్గర నిరూపించాలని తెనాలి రామకృష్ణుడు 5 నెమళ్లను తెచ్చాడు. అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తికి నెమలికి రంగు వేసిన చిత్రకారుణ్ణి వెతికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. కొంత సమయంలోనే చిత్రకారుణ్ణి తెనాలి ముందుకు తీసుకువచ్చారు. అప్పుడు తెనాలి ఆ 5 నెమళ్లకు ఎరుపు రంగు వేయమని ఆజ్ఞాపించాడు. ఇంతకు ముందులానే ఆ చిత్రకారుడు పక్షులకి ఎరుపు రంగు వేసి అందంగా మార్చాడు. అప్పుడు తెనాలి ఆ చిత్రకారుడితో పాటు ఆ పక్షులన్నిటినీ తీసుకుని రాజసభకు వెళ్లాడు. అక్కడ ఉన్న రాజుగారితో పాటు అందరూ ఆ 5 ఎరుపు రంగులో ఉన్న నెమళ్లను చూసి ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి ఇది ఒక అరుదైన రకం నెమలి అని చెప్పాడు. నువ్వు ఇన్ని నెమళ్లను ఎంత తక్కువ సమయంలో ఎలా పట్టుకోగలిగావు? అప్పుడు తెనాలి రాజుగారిని ఈ 5 పక్షులకి కలిపి 1000 బంగారు నాణాలు ఇవ్వగలరా అని అడిగాడు. రాజుగారు కూడా దానికి అంగీకరించారు. ప్రభు, దయచేసి వీటి దగ్గరికి వచ్చి వీటి వాసన్ని చూడండి. రాజుగారు వాటి దగ్గరకు వచ్చి వాసన చూసినప్పుడు అది ఎరుపు రంగు వేయబడింది అని తెలుసుకున్నారు. రాజుగారికి బాగా కోపం వచ్చింది. నీకెంత ధైర్యం! నన్నే మోసం చేస్తావా? దీనికి నిన్ను కఠినంగా శిక్షిస్తున్నాను. ప్రభు, మొన్న మీరు ఆ వ్యక్తి దగ్గర నుంచి కొన్నారే, ఆ ఎరుపు రంగులో ఉన్న నెమలి కూడా ఇలాంటిదే. దానికి కూడా ఎరుపు రంగుని పూశారు. ఇదిగో ఇతనే వాటికి ఎరుపు రంగుని పూసింది. రాజుగారు ఆ చిత్రకారుణ్ణి అడిగినప్పుడు ఆ వ్యక్తి తనకు డబ్బులు ఇచ్చి నెమలికి రంగు వేయమన్నాడు అని చెప్పాడు. ప్రభు, ఆ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయాలని నా చేత రంగులు వేయించాడని నాకు ముందే తెలుసుంటే నేను అసలు ఈ పని చేసేవాడినే కాదు. నన్ను క్షమించండి ప్రభు.
ఆ చిత్రకారుణ్ణి రాజుగారు క్షమించి నెమళ్లను అంత అందంగా మార్చినందుకు బహుమతులిచ్చారు. రాజుగారిని మోసం చేసిన ఆ వ్యక్తికి శిక్ష విధించారు.